తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజు నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయి. రేపటి నుంచి కొన్ని ప్రాంతాలకి వడగాలుల తీవ్రత ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వచ్చే 5 రోజుల పాటు పలు ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం ప్రాంతాల్లో వడగాలుల తీవ్రత ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక వడదెబ్బ తగిలే అవకాశం ఉండడంతో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అంటోన్న వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నతో మా ప్రతినిధి సుస్మిత ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతూ ఉన్నాయి. ఇవాల్టి నుంచి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతూ ఉన్నారు. అంతేకాకుండా కొన్ని ప్రాంతాలకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి. అయితే రానున్న రోజుల్లో పూర్తిగా పరిస్థితులు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అంతా వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేము ఇవాల్టి నుంచి మరింత పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ప్రస్తుతానికి మనకి ఈ ద్రోణి ప్రభావం అది మనకి నార్త్ ఇంటీరియర్ కర్ణాటక మీదకి వెళ్ళిపోతూ ఉండటం వల్ల తెలంగాణ రాష్ట్రంలో రానున్న 5 రోజుల వరకు కూడా పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. ఈ పొడి వాతావరణం ఉండటం వల్ల ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజుకే మనం చూసుకున్నట్లయితే ఉష్ణోగ్రతలు చాలా చోట్ల 40 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ వరకు ఉత్తర తెలంగాణ, నిజామాబాద్ ప్రాంతం, అట్లాగే తూర్పు తెలంగాణ ప్రాంతంలోని, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని నమోదవటం జరిగింది. అయితే రేపటికి మరింత కాస్త అప్రిషియబుల్ చేంజెస్ అవి కూడా కనిపించే అవకాశాలు ఉన్నన్న 16, 17, 18కి మనము ఈ హీట్ వేవ్ కండిషన్స్ అవి కూడా డిక్లేర్ చేయటం జరిగింది. సో టెంపరేచర్స్ అవి రేపటికి మరింత పెరిగి 43 డిగ్రీ సెల్సియస్ 44 వరకు కూడా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే నారాయణపేట్ మరియు గద్వాల్, అట్లాగే మహబూబ్ నగర్ ప్రాంతంలో కూడా 41 to 44 డిగ్రీ సెల్సియస్ వరకు వచ్చి డిపార్చర్ ఫ్రమ్ నార్మల్ కూడా మార్జినల్ 4.55 వరకు కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖమ్మం ఆ ప్రాంతాల్లో కూడా మనకి హీట్ వేవ్ కండిషన్స్ 1 or 2 ప్లేసెస్లో రియలైజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో రానున్న 2 రోజుల వరకు కూడా ఉష్ణోగ్రతలు 40 నుంచి 42 మధ్యలో ఉండే అవకాశం ఉంది. ఈ 4 రోజుల వరకు కూడా మనకి సిచ్యువేషన్ హాట్ కండిషన్స్ కానీ హీట్ వేవ్ కండిషన్స్ కానీ వచ్చే అవకాశం ఉంది. అట్లాగే 5వ రోజు నుంచి 18వ తారీఖు తర్వాత నుంచి మనకి కాస్త ఈ 1 or 2 డిగ్రీస్ తిరిగి తర్వాత మనకి 20వ తారీఖు నుంచి థండర్స్టార్మ్ యాక్టివిటీ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. హీట్ వేవ్స్ ఎన్ని రోజుల పాటు ఉంటుంది? ఎక్కువగా ఏ ప్రాంతాలకు ఉండే అవకాశం ఉంది? హీట్ వేవ్స్ మనకి 16, 17, 18 వరకు కూడా ఉండే అవకాశం ఉంది. ఎక్కువగా కూడా ఉత్తర తెలంగాణ, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది. ఒక్కొక్కప్పుడు ఖమ్మం ప్రాంతంలో కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. సౌత్ తెలంగాణ ప్రాంతం అయినటువంటి నారాయణపేట్, గద్వాల్, మహబూబ్ నగర్ ప్రాంతాల్లో కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. మామూలుగా ఇటువంటి ఉష్ణోగ్రతలు ఏర్పడిన సమయంలో క్యూములోనింబస్ మేఘాలు ఫామ్ అవుతూ ఉంటాయి కదా మేడం, అంటే దీనికి ఇప్పుడు ఏర్పడే అవకాశం ఉందా? సడన్గా ఏమైనా రైన్స్ వచ్చే అవకాశం ఉందా? ప్రస్తుతం ఈ రోజు పరిస్థితులు సినాప్టిక్ సిచ్యువేషన్స్ చూసుకున్నట్లయితే రానున్న 2-3 రోజుల వరకు కూడా ద్రోణి ప్రభావం కనిపించే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఒకవేళ మనకి ఏమైనా చేంజెస్ ఉంటే కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంది. సో మొత్తంగా వచ్చే 4 నుంచి 5 రోజుల పాటు కూడా గరిష్ట ఉష్ణోగ్రత నమోదవుతాయని కూడా చెప్తున్నారు. అంతేకాకుండా 16వ తేదీ అంటే రేపటి నుంచి కూడా హీట్ వేవ్ అలర్ట్ కూడా ప్రకటించిన పరిస్థితి. ఆదిలాబాద్ ఆ ప్రాంతాలకు, అలాగే వచ్చే 3 రోజుల పాటు కూడా ఖమ్మం జిల్లాలతో పాటు ఈ 3 రోజుల పాటు హీట్ వేవ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా వచ్చే 5 రోజుల పాటు కొన్ని చాలా వరకు జిల్లాలకి 41 నుంచి 44 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఇక హైదరాబాద్ నగరంలో కూడా 42 డిగ్రీల వరకు కూడా నమోదయ్యే అవకాశం ఉండడం నేపథ్యంలో కూడా ప్రజలంతా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వాతావరణ శాఖ అధికారులు సూచిస్తూ ఉన్నారు. కెమెరా మహేష్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.